ముగ్గు గురించి ఒక చిన్న కథ చెప్తానండి. ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకి పెద్దగా ఆస్తి లేదు. కానీ ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇంటి ముందు శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేసేది. కానీ గ్రామంలో వాళ్ళు మాత్రం ఎగతాళి చేస్తూ హేళన చేసేవాళ్ళు. నవ్వుతూ, ఇంత పేదరికంలో ఉన్నావు, ఈ ముగ్గులు వేసి ఏం లాభం పొందుతావని ఎటకారంగా అనేవాళ్ళు అన్నమాట. సీతమ్మ మాత్రం చిరునవ్వుతో, ముగ్గు అనేది కేవలం అలంకారం కాదు, ఇది శుభ్రతకు గుర్తు, దేవతలకు ఆహ్వానం అని చెప్పేది. కానీ వాళ్ళు మాత్రం హేళనగా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షంలో కూడా సీతమ్మ వాకిలి శుభ్రం చేసుకొని, ముగ్గు పెట్టుకొని, పూజ చేసుకొని శుభ్రతతో ఉంటుంది. ఆ రోజు రాత్రి కలలో లక్ష్మీదేవి కనిపించి, అమ్మ, చాలామంది సంపద కోసం నన్ను పిలుస్తారు, కానీ నువ్వు శుభ్రత, భక్తి, క్రమశిక్షణ కోసం ముగ్గు వేసావు, అందుకే నేను నీ ఇంట్లో ఉంటాను అని చెప్పింది. మరుసటి రోజు గ్రామస్తులు కూడా తమ ఇళ్ల ముందు శుభ్రం చేసి ముగ్గులు వేయడం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ గ్రామం పరిశుభ్రత, ఐక్యమత్యం, ఆనందానికి నిలయంగా నిలిచింది. దీనిలో నీతి ఏమిటి చెప్పండి ఫ్రెండ్స్? ముగ్గు కేవలం నేలపై వేసే గీతలు కాదు, అది శుభ్రత, సాంప్రదాయం, భక్తి, సానుకూలతకు చిహ్నం. ప్రతి ఒక్కరూ నిద్రలేసి ముగ్గులు వేసేది ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించడమే కాకుండా శుభ్రత, చెడు బ్యాక్టీరియాల ఇంట్లోకి రాకుండా పేడ కళ్ళాపి చల్లడం వల్ల సూక్ష్మక్రిములు అనేది లోపలికి ప్రవేశించకుండా శుభ్రత కోసమే మనం ఇవన్నీ చేస్తామన్నమాట. ఇది సాంప్రదాయంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా వేస్తారన్నమాట ముగ్గులు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందనే అంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ మధ్యకాలంలో మగపిల్లలు కూడా చాలా చక్కగా వేస్తున్నారు. నేను ఇన్స్టాలో చూస్తున్నాను, మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద కూడా చూస్తున్నాను. అబ్బాయిలైనా ఎంచక్కా వేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. ఒక సీతమ్మే కాదండి, ప్రతి ఇంట్లో సీతమ్మే అనుకోవాలి. లక్ష్మీదేవి, సీతమ్మలు ఉన్నట్టే ప్రతి ఒక్కరు కూడా నిద్రలేసి ఈ పని మాత్రం, ఎన్ని పనులున్నా శుభ్రత, కసువుడ్చి ముగ్గు పెట్టుకునే వాళ్ళు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా డైలీ రొటీన్గా చేసుకునే పనే ఇది. అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, పిన్నిలు, పెదమ్మలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సాంప్రదాయంగా ఈ ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటారు. అందులో మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి కళ ఇది. ప్రతి ఒక్కరిలో ఈ కళ ఉంటుంది. ఆడవాళ్ళల్లో ముగ్గు రాదు అనేవాళ్ళు అంటూ అతి తక్కువ మంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వచ్చినంతలో వేసుకుంటూ ఉంటారు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్.